హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామములో పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాం. రెవరెండ్ జి పర్సిస్ విక్టర్ ఆశ్రమ గారు చదివి వినిపిస్తారు. దేవుని వాక్యము మన హృదయాల్లో ముద్రింపబడలాగున దైవ సన్నిధి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 50వ కీర్తన 14వ వచనం. The scripture portion for this hour of meditation is from Psalm 50:14 verse. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. చేతులు చెప్తాం. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. పల్లవి వచనం పాట పాడుతుండగా మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. అదే సమయము దేవుడు చేసిన మేళ్ళని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయగీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయగీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. తండ్రి చేసిన మేళ్ళను బట్టి నీవు మానవుని కోరుచున్న సమస్తము నీకు నాయన కృతజ్ఞతలు ఆత్మతో ఆశగలిగిన ప్రాణం పరలోకారం ఆశీర్వాదం కృతజ్ఞతలు స్తోత్రం 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 వారికి తగిన ఆశీర్వాదం స్తోత్రం
సమస్తము నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చెల్లించుదాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట. కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలోని మాటలు చాలా విలువైన మాటలు. ఈ అధ్యాయాన్ని గన మనం చదివితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు చాలా ఉన్నాయి. కనుక ఈ సమయము విలువైన సమయం. అందుకనే ఇక్కడ ఈ అంశము మొరలు మొక్కులు. మొరలు మొక్కులు ఎక్కడ ఉంటాయో దేవుని సన్నిధి, అక్కడ దేవునికి మహిమ కలిగి మనకు ఆశీర్వాదాలు కలుగుతాయి. చాలా మటుకు మనము మొక్కులు వేరుగా ఉంటున్నాయి. ఎక్కడ మనము దేవుణ్ణి మొర పెడుతున్నామే అక్కడ మన యొక్క మొక్కు కూడా అక్కడే ఉండాలి. మొక్కు ఒక చోట, మొరలు ఒక చోట ఉంటాయి. ఎందుకు అంటే వేరుగా దేవుడు ఒకడే, కానీ మొరలు ఒక చోట, మొక్కులు ఒక చోట ఉంటాయి. వాక్యం ఒక చోట, దేవుని యొక్క సన్నిధి, ఆశీర్వదింపబడిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతాస్తుతులు మొక్కులు ఇంకొక చోట, దేవునికి చెల్లించాల్సిన మొక్కుబళ్ళు మరి ఇంకొక చోట. ప్రియమైన దైవజనం, అందుకనే మన జీవితాలను సంపూర్ణమైనటివిగా, అందుకనే ఈ యొక్క అధ్యాయము మొదటి వచనాలు మనం గాన గమనిస్తే గాన దేవుని సన్నిధి, దేవుడు సంపూర్ణముగా ప్రకాశించుచున్నాడు అంటాడు. సంపూర్ణంగా ప్రకాశించుచున్నాడు. అందుకనే అక్కడ రాసిన మాట మనం 2వ వచనంలో గమనిస్తే గాన ఈ మాటలు మన హృదయాల్లో బలమైన కార్యాలను చేయాలి. సంపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే గాన దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎక్కడ మందిరం, ఎక్కడ మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉన్నామో అక్కడ, ఎక్కడ మనము మొర పెడుతున్నామో అక్కడ, అది ఏ స్థలం? విడదీసిన స్థలమా? దేవుణ్ణి మహిమపరుస్తున్న స్థలం? ఈ దినం నీ జీవితం దైవ సన్నిధిని ఎక్కడ నీకు ఏది జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళిపోతున్న జీవితం. దేవుని సియోను అన్న పరిశుద్ధ స్థలాన్ని విడిచిపోతున్న, పరిశుద్ధ మందిరాన్ని విడిచిపోతున్న జీవితం, పరిశుద్ధతను ముక్కలుగా విడదీస్తున్న ఆ సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. ఎక్కడైతే మనం దేవుని మహిమపరుస్తున్నాము, నువ్వు ఆ భక్తి కలిగిన సహవాసము, భక్తి కలిగిన మందిర ప్రవేశము, భక్తి కలిగిన మందిర జీవితము, మొక్కుబళ్ళు అందులో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఎందుకు ఈ మాట చెప్పుచున్నాను అంటే, దేవుని ఆత్మ ప్రేరేపణ, దేవుడు పిలుచుచున్నాడు అన్న మాట మొదటి వచనంలో రాయబడి ఉంది. మహాదేవుని యొక్క ఆ కృప మన జీవితాల్లో, అందుకనే మహోన్నతునికి అన్నాడు. ఆ 14వ వచనాన్ని గనక గమనిస్తే, మహాదేవుడైన దేవుడు మహోన్నతుడు కనుక అక్కడ ఆ మొదటి వచనంలో మాటను మనం గాన గమనిస్తే, దేవాది దేవుడైన అంటే దేవుళ్ళ పైన దేవుడు, దేవాది దేవుడైన అంటే అంతకు మించిన దేవుడు లేడు అని దాని అర్థం. కనుక దేవాది దేవుడైన యెహోవా ఏమిస్తూ ఉన్నాడంటే ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని? రమ్మని పిలుచుచున్నాడు. ఎక్కడి నుంచి ఎవరిని రమ్మంటున్నాడు అంటే సంపూర్ణతలోనికి, దేవుని యొక్క ఆ పరిశుద్ధతలోనికి, సియోను అనుభవములోనికి రమ్మంటున్నాడు. కనుక అక్కడ మనం ఆలోచిస్తే పరిశుద్ధ దైవ సన్నిధి, నువ్వు మొక్కుకునే
మొరలిడే మొక్కుబళ్ళు చెల్లించే స్థలంలోనికి నువ్వు నిలుచుండాల. మొక్కుబళ్ళు అందుకనే మరొకసారి గుర్తు చేస్తున్నా ప్రియ దైవజనమ, మొక్కుబళ్ళు ఒక చోట, మొరలు ఒక చోట. మొరలు మొక్కుబళ్ళు చాలా వ్యత్యాసం కలిగినటివి, సమానమైనటివి కాదు. మొర ఎప్పుడు పెడతావు? బాధపడి అవస్థపడుతున్నప్పుడు, నీవే దేవుడవని దేవుడు కళ్ళకు కనపడుతున్నప్పుడు పెట్టే ఆ యొక్క స్వరమే మొర. ఆ స్వరాన్ని విని బాగు చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు, దాన్నే మొక్కుబడులు. దేవునికి ఏమైతే మొక్కుకుంటున్నావో, మొక్కుబడి చెల్లిస్తున్నావో అది ఇంకొక చోట ఉంటుంది. ఎక్కడ అంటే మొరలిడి నీ బాధ తీరిన చోట కాదు, పరిశుద్ధ స్థలము, దేవుని సన్నిధి. ఎక్కడ మొర పెట్టావు, ఎక్కడ ప్రార్థన చేశావు, ఎక్కడ దేవుని చేత సంధింపబడ్డావు, దేవుని చేత ఎక్కడ ఆశీర్వదింపబడ్డావో అక్కడ నీ మొక్కుబళ్ళు కూడా ఉండాలి. దేవుడు చెప్తున్న మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే అక్కడ రాస్తున్న ఆ దైవ సన్నిధిలోని దేవుని యొక్క మనసు మనం గాన గమనిస్తే గాన, దేవుడు వాక్యం ఒక చోట వింటాము, మనము కానుక ఇంకొక చోట వేస్తాం, ప్రార్థన ఒక చోట, మనము స్వస్థత ఒక చోట, మనం మళ్ళీ ఆశీర్వదింపబడ్డాక ఇంకొక చోట సాక్ష్యం. విచిత్రమైన ఆధ్యాత్మిక అనుకరణ లైఫ్ స్టైల్ ఇది. ప్రియమైన దైవజనమ, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ గమనిస్తే గన, ఆజ్ఞ ఇచ్చుచున్నాను, రమ్మనుచున్నాను. దేవుని సన్నిధికి ఎక్కడ నువ్వు ఆరాధిస్తున్నావు, ఎక్కడ దేవుని మహిమపరుస్తున్నావు, ఎక్కడ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎక్కడ దేవుడు నిన్ను సంధిస్తున్నాడు, ఎక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఎక్కడ నీ కన్నీళ్లు దేవుడు తుడుస్తూ ఉన్నాడు, ఎక్కడ నిన్ను పట్టుకొని బాగు చేశాడు, స్వస్థపరచాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు, ఆ స్థలం అది విడిచి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఆశీర్వదింపబడినాక ఇంకొక స్థలంలోనికి, ఉన్నతమైన స్థలంలో. ఇప్పుడు ఫ్యాషన్ అయింది ఏంటిది అంటే, లైఫ్ స్టైల్ అయింది ఏంటిది అంటే, 10 మంది ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళిపోవడం. ఆశీర్వదింపబడిన చోటికి నువ్వు వెళ్ళటం కాదు. 10 మంది ఎక్కడుంటారో, పొలమని వెళ్తున్న స్థలం ఎక్కడుందో వెతికి అక్కడికి వెళ్తున్నావు. అక్కడ నువ్వు సాక్ష్యాలు చెప్తున్నావా? దేవుని మహా యొక్క కృపను దాటిపోతున్నావా? దేవుడు చెప్తున్నాడు 3వ మాట, మన దేవుడు ఏం చేయుచున్నాడు, ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రకాశమానమైన సౌందర్యం కలిగిన ఆ దేవుడు, ప్రకాశిస్తున్న దేవుడికి ముందు అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువులు ఉన్నాయి. ఒక్క వాయువు మాత్రమే మనకు తెలుసు, ఏంటిది అంటే గాలి పీల్చటము, వదలటం. అందులో ఆక్సిజన్ ఉంటది అని తెలుసు. అసలు నువ్వు వదులుతున్నది, పీలుస్తున్నది ఏంటి, వదులుతున్నది ఏంటి అన్నది మనం గాన గమనిస్తే గాన అప్పుడు అర్థమవుతుంది. పీలుస్తున్నదేమో ఆక్సిజన్, ఏమి మంచి స్వచ్ఛమైన గాలి, వదులుతున్నదేమో వ్యర్థమైన కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం మనం. వ్యర్థమైనది, పనికిరానివి, మలినమైనటివి వదులుతున్నాం. దేవుడు మనకేమో మంచివి ఇచ్చాడు, మనమేమో వదిలేటివేమో గాలి వదిలితే వదిలినాం. ఎందుకు అంటే అది లోపల ఉంటే ఇంత నిన్ను నాశనం చేయటమే తప్ప నిన్ను బాగు చేయడం ఉండదు. అందుకొరకు నువ్వు వదలాలి. ఆ చెడ్డది కార్బన్ డైఆక్సైడ్ ఏదున్నా కూడా పనికిరాని శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కనుక దేవుని సన్నిధి కానీ మంచివి ఒక చోట తీసుకునేది, మంచివి తీసుకున్న చోట చెడ్డవి వదిలేటివి. ఇది ఆ యొక్క సంస్కృతి మనుషులకు అలవాటు. ఎక్కడ నువ్వు మంచివి తీసుకుంటున్నావో అక్కడ నువ్వు చెడ్డవి వదలకుండా జాగ్రత్త పడాలి.
నాశనకరమైనవి ఏవి వదిలి పెట్టకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడ మంచివి తీసుకుంటామో అక్కడ ఆశీర్వాదకరమైనటివి వదులు. అందుకనే మొక్కుబడులు అంటున్నాడు. మొక్కుబడి అంటే దేవునికి మొక్కుకుంటాం. చాలా మటుకు మొక్కుబడులు అంటే సేవకుడు కానుకలు, దశమ భాగాలు, పైసలు నీవు మొక్కుకునేటివి అనుకుంటున్నారేమో. నేను నీ మందిరానికి బాగైతే తప్పకుండా వస్తాను, ఎప్పుడు ఆబ్సెంట్ గాను మొక్కుకుంటాను. మొక్కుబడే. నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను జీవితం అంతా నిన్ను కలిగి ఉంటా, నీ నామం మహిమపరుస్తా అని మొక్కుకుంటాను. ఇది కూడా మొక్కుబడే. ప్రభువా, నిన్ను నా పరిస్థితులు బాగు చేస్తే నీ నామమును ప్రకటిస్తా అని మొక్కుకుంటావు. ఇది కూడా మొక్కుబడే. ఇవి చెల్లించాలి. ఎక్కడ నువ్వు మొక్కుకున్నావు అక్కడ చెల్లించాలి. దేవుని వాక్యం ఈ దినం సెలవిస్తుంది. దేవుడు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. భూ నివాసులను, అంతరిక్షంలో ఉన్న ఏలియన్లను కాదు పిలుస్తుంది. పాతాళంలోకి వెళ్ళిపోయిన వారిని కాదు పిలుస్తున్నది, భూ నివాసులను పిలుస్తున్నాడు. భూమి నివాస యోగ్యమైనదిగా చేసి అందులో దీవించి ఆశీర్వదించి ఫలిస్తున్న అనుభవములో దేవుణ్ణి మర్చిపోతున్న జీవితాలు ఇది. అందుకనే తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవుడు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, మీది ఆకాశము. దేవుడు ఆ మాట గాన గమనిస్తే, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. అక్కడేమో భూ నివాసులను రమ్మని పిలుస్తున్నాడు. ఇక్కడేమో సమకూర్చుడని ఆకాశాన్ని భూమిని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, దేవుని సన్నిధి, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మీది ఆకాశాన్ని పిలుస్తున్నాడు, కింద భూమిని పిలుస్తున్నాడు. ఏం చేయాలంట? బలి అర్పణతో నాతో నిబంధన చేసుకున్న నా భక్తులు అంటున్నాడు. ఏ నిబంధన? బలి అర్పణ. ఏ బలి అర్పణ? కోడితో బలి అర్పణ, పొట్టేలతో బలి అర్పణ, మేకతో బలి అర్పణ, దున్నపోతులతో, ఎద్దులతో, లేకుంటే జంతువుల బలితోని బలి అర్పణ కాదు. ప్రియమైన దైవజనం, తన ప్రియ కుమారుడు శిలువ బలి అర్పణ ద్వారా నిబంధన చేసుకున్నాడు. మరణమును అలాగానే తీసుకొని వెళ్ళిన దేవుడు ఆ బలి అర్పణ వలన ఉపయోగం ఏంటిది అంటే, చెరగా పట్టుకొని వెళ్ళాడు దేవుడు. జీవమును, ఆత్మను మనకు సంచకరువుగా ఇచ్చాడు దేవుడు. దేవుని ఆత్మ, దేవుని వాక్యము మన హృదయాల్లో ఒక గొప్ప కార్యాలు చేయాలి. అందుకనే దేవుని వాక్యము ఈ దినము మీది ఆకాశమును పిలుస్తూ ఉన్నాడు, కింద భూమిని పిలుస్తూ ఉన్నాడు. ఆయన భక్తులు, నిబంధన చేసుకున్న భక్తులు అన్నాడు. అందరిని కాదు, కోటాను కోట్ల ప్రజలకు తన ఏకైక కుమారుని బలి అర్పణగా ఇచ్చారు. ఆ బలిని అర్పణను అంగీకరించిన, అంటే యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణము, పునరుత్థానము అనే బలి అర్పణను అంగీకరించి నిబంధన చేసిన వాడు. ప్రభువా, నీవు రక్షకుడవు, నా కొరకు ప్రాణం పెట్టావు, మరణ పునరుత్థానాల అనుభవములో నువ్వు మమ్ములను విమోచించావు, పాప క్షమాపణ అనుగ్రహించావు, నీ రక్త ప్రోక్షణలో, నీ బలి అర్పణలో మమ్ములను పరిశుద్ధులనుగా తీర్చిదిద్దావు అన్న అనుభవం, నిబంధన. ఇది నా దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు. దేవుని సన్నిధి మర్చి
పరిగెడుతున్నావా? దేవుడు అన్న ఏ దేవుడు అన్నది నీకు ఇంకా డౌట్ ఉంటే ఆ వచనాన్ని 5వ వచనం చదివిన వచనం ఇది. మీది ఆకాశాన్ని పిలిచే దేవుడు, కింద భూమిని పిలిచే దేవుడు. గమనిస్తే ఎంత రియల్ గా మనము ఆలోచించాలి. వచనాన్ని గాని ఆలోచిస్తే పిలుస్తున్నాడు అంట. ఆయన ఉన్న చోటికి వీటిని పిలుస్తున్నాడు. భూమి మీద ఉండి భూమిని పిలవడం కాదు, ఆకాశం మీద ఉండి ఆకాశాన్ని పిలవడం కాదు. ఉన్న చోట నుంచి ఎస్ అని చెప్పడం చాలా ఈజీ. ప్రియమైన దైవజనమ, తానున్న పరిశుద్ధ స్థలంలో నుంచి వీటిని పిలుస్తున్నాడు. అంటే అవి దాని స్థలంలో నుంచి ఆయన సన్నిధికి రావాలి. మనుషులు ప్రాణం గనుక, కదిలే జీవులు గనుక అవి చేరాల్సిన దాని ఆత్మ ఆయన సన్నిధి గనుక అవి కదులుతాయి, నడుస్తాయి, వెళ్తాయి అనుకుంటాం. కానీ ఆకాశానికి కూడా ఈ దినం కదలాల్సిన పని ఉంది అని, భూమికి కూడా కదలాల్సిన పని ఉంది అన్నది ఈ 5వ వచనం, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం తెలియజేస్తుంది. ఎందుకు కదులుతున్నాయంటే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాలు అవి సమకూర్చటానికి అవి కదలాలి అంటున్నాడు. అందుకనే అక్కడ 6వ వచనంలో న్యాయకర్త అయ్యున్నాడు, దేవుడే తానే న్యాయకర్త అయ్యున్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ప్రియమైన దైవజనమా, దేవుడు ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాడు. ఏంటిది అంటే, నేను ఆకలి గొనిన నీతో చెప్పను అంటున్నాడు. 12వ వచనంలో ఒక మాట గమనిస్తే, లోకమును దాని సంపూర్ణతయు నావే, నేను ఆకలి కొన్నా నీతో చెప్పను అంటున్నాడు. ఎందుకు చెప్పను అంటున్నాడు అంటే, ఆ 13వ వచనంగా గమనిస్తే, ఇందాక మనం చెప్పుకున్నవి పొట్టేళ్లు గాని, కోళ్లు గాని, ఎద్దులు, దున్నపోతులు ఏవైనా గాని, మేకలు గాని, వాటి రక్తము ఆయన ఇష్టపడడు అన్నది కూడా చెప్తున్నాడు. నువ్వు ఏది ఇష్టపడతాడో అది కూడా చెప్పాడు ఈ అధ్యాయంలో. వృషభముల మాంసము నేను తిందునా, పొటేళ్ల రక్తము త్రాగునా. దాని అర్థము అవి ఇష్టపడని దేవుడు. కానీ ఏమి ఇష్టపడతాడు, ఏమి నువ్వు చెయ్యాలి అన్న మాట గమనిస్తే గాన 14వ వచనంలో అక్కడ చెప్తున్న మాట, దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఇక్కడ రాసిన మొరలు, మొక్కులు, ఈ మొరలు అన్న మాట మనం గమనిస్తే ఆ 15వ వచనంలో మళ్ళీ ఈ మాట, ఆ మొరలు అన్న మాట చెప్పబడుతుంది. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవుడు చెప్తున్న మాటలు. దేవుడు ఇష్టపడేది స్తుతి యాగము అన్న మాట దేవునికి ఎంతో ఇష్టమైంది. అందుకనే అక్కడ రాస్తున్న మాటలు, నీవు మొరపెట్టుము అంటున్నాడు. మొరలు మ్రొక్కులు రెండు ఒక చాట ఉండాలి అన్నమాట. గమనిస్తే దేవుని సన్నిధి విడిచి పెట్టకుండా, దైవ సన్నిధే కదా అని 4 గుళ్ళు తిరిగి, 4 మీటింగ్లు తిరిగి, 4 సేవకులతో 4 రకాల వేషాలు వేయొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఏ విధమైన పెంపకంలోకి వస్తూ ఉన్నావు? 4 పెంచి 4 దారులు నిన్ను పట్టించడం కన్నా ఒక జీవితము, ఒక లైఫ్ స్టైల్ తల్లిదండ్రులు పెంచిన అనుభవంలో ఉండాలి. మిగతావన్నీ సజెషన్స్ మాత్రమే. పెద్దలు చాలా ఉంటారు, రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ తల్లిదండ్రుల భయభక్తులలో నువ్వు ఎదగాలి. తండ్రి అయిన యెహోవా ఉన్నతమైన దేవుడు, ఆ తండ్రికి కుమారులు కుమార్తెలుగా మనము దేవుని సన్నిధి
నిలవాల్సిన బాధ్యత. అందుకనే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఆ మొరలు నువ్వు పెట్టినప్పుడు నిన్ను విడిపించదను అన్న మాట ఒక 6 మాటలు మనము 7 మాటలు గమనిస్తే గాన ఎలా విడిపిస్తాను అంటున్నాడు అంటే, నా కట్టడలు వివరించుట నీకు ఏం పని అంటున్నాడు. అంటే అవి వ్యర్థమైన జీవితము, వ్యర్థమైన ఆ నోటి నుంచి దేవుని మాటలు ఉచ్చరిస్తున్న 16వ వచనం చదివితే బాగా అర్థమవుతుంది నీకేం పని అని చెప్పాడు. పని లేని వాళ్ళందరూ పని పట్టుకొని వాటిని గురించి ప్రస్తావిస్తున్న వారికి తెలియజేస్తున్న మాట ఇది. కానీ పని ఉన్నోడు, దాన్ని అర్థం చేసుకునేటోడు, దాని వల్ల జీవం పొందాల్సినోడు మటుకు వాటిని పట్టించుకోవటం లేదు. అందుకనే వాటి నుంచి విడిపించదను. ఏవైతే నువ్వు పట్టించుకోకుండా నావి గాదులేని తిరుగుతున్నావో నువ్వు అవి పట్టించుకునేటట్లు విడిపింపబడటం. రెండవ మాట గమనిస్తే గాన, దిద్దుబాటు నీకు అసహ్యము. అంటే దిద్దబడితే బాగైతే నీకు ఇష్టం లేదు. ఎందుకు? దేవునికి ఇష్టం. అది దేవునికి ఇష్టమైనది నీకు ఇష్టం కాదు, నీకు ఇష్టమైనది దేవునికి ఇష్టం కావాలని కోరుకుంటున్నాం. అందుకనే అక్కడ రాసిన మాట మళ్ళా గమనిస్తే కన్నా 3వ మాట, ఏకీభవించుతున్నావు. ఎవరితో ఏకీభవిస్తూ ఉన్నావు నువ్వు? 4వ మాట, నువ్వు సాంగత్యము చేయుచున్నావు. 18వ వచనము చదివి దాన్ని గ్రహించగలిగితే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినంత, ఆశీర్వదించిన ఆ జ్ఞానం ఏంటిది అనేది నువ్వు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక 5వ మాట మనం గాన గమనిస్తే గాన అక్కడ నీవు నోరు తెరుచుచున్నావు. 19వ వచనంలోని మాట, నోరు తెరుచుచున్నావు. ఎందుకు నోరు తెరుస్తున్నావు అంటే, కీడు చేయవలనని నోరు తెరుచుచున్నావు అంటున్నాడు. కీడు చేయాలని నువ్వు నోరెందుకు తెరచాలి? దేవుని స్తుతించటానికి. ఆ మాట కూడా దేవుడు ఈ దినం తెలియచేస్తున్నాడు ఆయా వచనాల ద్వారా. నిన్ను గద్దించదను, జాగ్రత్త అంటున్నాడు. చివరిగా 6వ మాట మనం గమనిస్తే, నన్ను మహిమపరచుచున్నాడు. ఎప్పుడు మహిమపరుస్తాడు అంటే, ఆ మాట 23వ వచనంలో చివరి వచనంలో గమనిస్తే, స్తుతి యాగము అర్పించు వాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతి యాగము చేసేవాడు స్థిరమైన మార్గంలో ఉన్నట్టు. అందుకనే మీది ఆకాశమును భూమిని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే, ఇందాక చెప్పుకున్న 4 మాటలు మనం, దేవుడు సియోను అని పరిశుద్ధ స్థలం, పరిశుద్ధుల చేత దేవుని సన్నిధి సహవాసము నింపబడటానికి. అందుకు అంటే దేవుడు వేయించేస్తున్నాడు. దేవుని సన్నిధి మనుషులతో కూడా కాపురం చేయుచున్నది. ప్రకటన గ్రంథంలో మాట ఇంతకుముందు మనం ఉపదేశాల్లో మనం చూసుకున్నాం. ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఆయన భక్తులు ఆయనతో నిబంధన చేసి, ఇక్కడ భక్తులు అన్న మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. నిబంధన, బలి అర్పణ ద్వారా నిబంధన చేయబడిన వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి అర్పణ అదే ఫైనల్. ఏ బలి మనిషిని విమోచించదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి, పాప క్షమాపణ, పరిశుద్ధత, వీటన్నిటికి మించి ఆత్మ జీవాత్మగా మలచబడటానికి అర్పింపబడ్డ బలి అర్పణ. అది ఎందుకు స్వీకరించాలి నేనంటే, నువ్వు జీవాత్మగా మలచబడటానికి. దేవుడు అందుకనే చెప్తూ ఉన్నాడు ఆ మాట. యెషయా గ్రంథంలో రాయబడిన మాట అది. జీవాత్మగా మలచబడుతుంది, ఆత్మ జీవాత్మగా మలచబడుతున్న మాట. కనుక నా భక్తులు అలా దేవుని యొక్క జీవితాల్లోనికి మనం నడిపింపబడుతున్నాము. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, దాన్ని కన్ఫర్మ్ కూడా చేస్తున్నాడు. ఆ మాట 7వ వచనంలో గమనిస్తే, నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. ఎలాంటి సాక్ష్యం? ఆత్మ జీవంగా మలచబడుతున్న, దిద్దబడుతున్న సాక్ష్యంగా, దేవుని కొరకు స్తుతించే నోరుగా తెరవబడుతున్న సాక్ష్యమా? ప్రియమైన దైవచనమా, దేవుని కొరకు. అందుకనే మనం హెబ్రీ పత్రికలో
గమనిస్తే జిహ్వా ఫలం అంటున్నాడు, అంటే నోటి యొక్క ఫలం, స్తుతి గానములతో, ప్రార్థనలతో, స్తుతులతో. అందుకనే స్తుతి యాగము అన్నాడు. అందుకని అక్కడ రాస్తున్న మాట మనం కానీ గమనిస్తే ఎబ్రీ పత్రికలోని మాట, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి, ఎవరి ద్వారా? ఆయన ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మన కొరకు నిబంధన బలి అర్పణ ద్వారా నిబంధన చేయబడిన ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుట అన్న కన్ఫర్మేషన్ అక్కడ చేశాడు. ఇంకొక మాట కూడా మనం గాన అపొస్తలుల కార్యములలో మనం గాన గమనిస్తే అపొస్తలుల కార్య గ్రంథంలో మాట, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదవగానున్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆయనకేమన్నా తక్కువ ఏందని మనుషుల చేత ఆరాధింపబడాలా అనుకుంటున్నారా? దానికి కూడా జవాబిస్తున్నాడు, మేము ఆరాధిస్తే స్తుతిస్తే ఇంకా తప్ప దేవునికి ఇంకా స్తుతి మహిమ లేదనుకుంటున్నారా? అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, మీరు గాన అడ్డగిస్తే రాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తాయి అంటున్నాడు, అడ్డగించకు అంటున్నాడు. అందుకని అక్కడ రాస్తున్న మాట అపొస్తలుల కార్యగ్రంథంలోని మాట, ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదవై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ప్రియమైన దైవజనమా, ఆత్మ జీవంగా మలచబడుతున్న అనుభవం మనం గమనిస్తే యెషయా గ్రంథంలో చాలా చక్కగా ఈ మాట రాయబడుతుంది. ఆకాశములను సృజించిన వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎందులో? దేవుని పరిశుద్ధతలో, దేవుని మొరలు మ్రొక్కులు సమర్పించు దైవ సన్నిధిలో నిలిచి దేవుని స్తుతి యాగము జిహ్వా ఫలంగా అర్పించు. ఆ ప్రాణులను, అందులో నడిచే ప్రాణులు జిహ్వా ఫలము స్తుతి యాగముగా అర్పించు. ఆ నడకలో ఉన్నట్లయితే వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇదే యెషయా గ్రంథంలో మనం గాన గమనిస్తే గన, చెవిటి వారలారా వినుడి, గ్రుడ్డి వారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి అన్నాడు. కనుక గ్రహింపలేని జీవితాలు, కళ్ళుండి చూడలేని జీవితాలు ఎన్నో ఉంటున్నాయి. ప్రియమైన దైవజనమ, దేవుని మహాకృపను బట్టి దేవుని సన్నిధి, దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఆయన నిన్ను గూర్చి ఆయనకు నీవు మొరపెట్టినప్పుడు నిన్ను విడిపించదును అని సెలవిస్తున్నా. 15వ వచనంలో మాట, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. అలాంటి మొరలు మ్రొక్కులు దేవుని సన్నిధి మనల్ని తన కుమారులు కుమార్తెలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చేతులెత్తి చెప్దాం ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదము, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనతో పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. పరిశుద్ధ మౌన్నతుడా, సర్వశక్తి మిక్కిల్ దయ ప్రేమ గొప్ప కనికరంగాలైనా నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యపు వెలుగులలో హృదయాలు నాయన ముద్రించండి, జీవంగా మలచండి. నాయన మీకు మహిమ కలుగునట్లు నాయన జిహ్వా ఫలము ఆత్మను జీవాత్మగా మలుచుకున్నట్లు దేవునికి స్తుతి యాగంగా సమర్పించుటకు కృప చూపండి. అలా తీర్చిదిద్దబడటానికి వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు సహాయం చేయండి. నాతో మాట్లాడిన మాటలను బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు, మహిమ మీకు కలుగును గాక. వాక్యం హృదయంలో ముద్రింపబడి జీవితంలో నెరవేర్చబడి నీ కుమారులు కుమార్తెలుగా తీర్చబడి నేను నిన్ను మయంపరచుటకు సహాయం చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము
మీకు అంగీకారకృతమగును గాక. మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు కృతజ్ఞతలు. మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు. నామమును బట్టి నీ సన్నిధి సమీపిస్తున్న నాయన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. భయభక్తులు, వినవిధేయతలు, ప్రార్థన, జ్ఞాన, స్తుతి, ఆరాధన సమీపిస్తున్న బిడ్డలు, నీవే మా దేవుడు అంటున్న బిడ్డలు, నీ వైపు చూస్తున్న బిడ్డలు, యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించ అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. దేవా, నీ బిడ్డల పక్షము దహించ అగ్ని స్వరూపమైన దేవుడు ప్రభువా, నీ సన్నిధి నాయన నీ బిడ్డల పక్షంగా ఉంచండి. నాయన నీ బిడ్డల చుట్టూ దహించ అగ్ని కంచెగా కావలిగా ఉంచండి. అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, చేతి పని, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, కష్టార్థం నూరంతలు ఫలింపచేయండి. క్షేమము, ఆశీర్వాదం, నీ సంరక్షణ మెండుకు దయచేయండి. యేసు రక్తం ప్రోక్షణం దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. దుష్టుని ప్రతిక్రియ యెహోవా దైవస నుంచి దయించి అగ్ని దిగి కాల్చి బూడిద చేయను గాక. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. యెహోవా దైవ సన్నిధి, యెహోవా సంకల్పము తరతరములు ఉండును అన్న మాటను ఎత్తిపడుతున్నాం. యెహోవా దైవ సన్నిధి తరతరములు, అనుక్షణము, అనుదినము అయినా నీ బిడలను ఏలును గాక. ఆశీర్వదించి వరదిల్ల చేసి విజయాలుగా నడిపించును గాక. దుష్టుని క్రియలు, ప్రణాళికలు లయమైపోను గాక. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధి బిడ్డలతో కూడా ఉంచండి. నాయనా, బిడ్డలు పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలు, 10th క్లాస్ సిద్ధపడుతున్న బిడ్డలు, CBSE ప్రారంభించి నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డలు, నిన్న రాసిన బిడ్డలు, నాయన రాయబోయే ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా తోడైనాడు. సమకూడు మేలు జరిగించండి. ఆయా కాంపిటీషన్ ఎగ్జామ్స్ నేను విద్యలో విజయం కొరకు, ఉద్యోగంలో విజయం కొరకు, వివాహంలో విజయం కొరకు, నేను జీవితము ఒక యొక్క ఫలభరితమైన ఆ యొక్క షారోను పొలం పోలే నేను ఫలించినదిగా, సస్యశ్యామలమైనదిగా నేను ఆత్మీయ జీవితాన్ని నాయన మీరు కట్టండి, దీవించి ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి, సమకూడు మేలు జరిగించండి. నేను కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు ప్రభువా, నీ సన్నిధి మొరపెడుతున్న బిడ్డలు, ప్రార్థన దాటిపోని దేవుడు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. యేసు రక్తం పోషిస్తున్నాం. దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. నీ సన్నిధి నీ బిడ్డలతో కూడా ఉంచండి. తిరిగి ఇలాగూ సమీపించి నీ నామం మయంపరచు పర్యంతం సంరక్షణ సహసంఖ్యలో చేర్చము. ఆయన సమకూడు మేలు జరిగించము. యేసు రక్తం పోషిస్తున్నాం. దయించి అగ్ని ఆత్మ వాక్కు విడుదల చేస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక, నీ బిడ్డలకు విజయం కలుగును గాక. మీ సన్నిధి నీ బిడ్డలు ఆయన ప్రకాశించి సియోన్లో నుంచి ప్రకాశించి దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు బిడ్డలను ఆయన విజయాలుగా ఆశ్రయించి దీవించి సమకూడు మేలు జరిగించును గాక. ఆయన ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి తోడుగా ఉంచండి, సమకూడు మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తేద్దాం. ఆమేన్. దైవాశీర్వాదం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు నీడ కాపాల ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం. వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని కొరకు తమ్మును తాము స్తుతి యాగముగా జిహ్వాఫలము అర్పించు ప్రతి బిడ్డకు, దేవుని కొరకు సమస్తము దేవుని కొరకు హోమముగా సమర్పించు ప్రతి బిడ్డకు, ఆత్మను జీవాత్మగా దేవుని సన్నిధి పరిశుద్ధతతో దేవుని సహవాసంతో మలుచుకొని ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదం సదాకాలం తోడు ఎన్నుగాక. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదినాహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి పరిశుద్ధ దినం ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. మీద కృపరించుము దేవా,
క్రమరా ప్రేమ వర్షంబు కృపారించుము దేవా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. తిరిగి ఇలాగే దేవుని సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి, యెహోవా ఉన్నతమైన దేవుని కృప, కనికరము, క్షమాపణ సన్నిధి మిమ్మును ఏలును గాక. సంరక్షించి సైవ సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక. సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదాయ లయ పక్షంగాను మీకందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.